పల్లవిని రానివ్వకుండా చెట్టుకు చరణ్‌ని, పల్లవిని కట్టేస్తారు. ఆనంద భైరవి పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో దర్శన్ వచ్చి ఆనంద భైరవితో, అమ్మా నేనొక డ్రెస్ డిజైన్ చేశాను. అది ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో ఇక దాన్ని రివీల్ చేయాలనుకుంటున్నానని ఆనంద భైరవికి చెప్తాడు. అప్పుడు వెంటనే ఆనంద భైరవి శరణ్య కూడా ఒక డిజైన్తో పాటుగా తను ఒక డ్రెస్ కూడా చెప్పింది నాన్న, దాన్ని రివీల్ చేద్దామని చెప్పేసి నాతో ఇందాక చెప్పింది అనే విధంగా అనుకుంటుండగా మరోవైపు రౌడీలు పల్లవిని వెనుక నుంచి కొట్టేస్తారు. చెట్టు కట్టేసిన తర్వాత పల్లవి ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, ఆనంద భైరవి పరువు పోకుండా ఉండాలంటే మనం ఎలాగైనా ఇక్కడ జరిగే పార్టిసిపెంట్కి మనం ఖచ్చితంగా అందుకోవాలి. ఎందుకంటే తన వెనకాల ఏదో జరగరాంది జరుగుతుంది. తనకు తెలియకుండానే శత్రువులు తన చుట్టూ ముట్టారు. అందుకనే అందులో మనం పాల్గొనివ్వకుండా ఇదంతా పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అనే విధంగా చరణ్తో అంటూ ఉంటుంది. సరే ఇప్పుడు ఎలా పల్లవి, ఎలా తప్పించుకోవడం, ఇలా కట్టి పడేశారు కదా అని చరణ్ అంటూ ఉంటాడు. ఎలా అయితే అలా జరిగిందండి, ఖచ్చితంగా ఈ కట్లు విప్పుకొని మనం పార్టిసిపెంట్ దగ్గరికి వెళ్ళాల్సిందే అనే విధంగా అనుకుంటుండగా రౌడీలు వెంటనే అనన్యకు ఫోన్ చేస్తారు. ఏంట్రా చెప్పిన పని చేశారా? చెప్పిన పని చేశాం మేడం. ఇక వాళ్ళు అనుకున్నట్టుగా ఇక అక్కడికి రాను కూడా రారు, వాళ్ళని చెట్టుకి కట్టేశాం. దట్స్ గుడ్ రా అని కాల్ కట్ చేస్తాడు. ఏమైంది అనన్య అని ఇక ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. ఇంకేమైంది సమీరా, ఆల్రెడీ చెట్టుకు కట్టేశారు. వాళ్ళు వచ్చే పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి రారు, అంతే సంగతులు అనే విధంగా అనేసరికి ఇక ఆనంద భైరవి పల్లవి కోసం ఎదురు చూస్తూ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి దగ్గరికి శరణ్య వస్తుంది. ఏమైంది అత్తయ్య, ఇప్పుడు మనం ఇక సెకండ్ రౌండ్ కూడా ఆన్ ద వేలో ఉంది, ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎవరు రాలే కదా. వస్తున్నారమ్మా, ఫోన్ కలవట్లేదు అనేసరికి దామిని వచ్చి, నాకు తెలుసు ఇక్కడ ఏది జరగదు, ఈ పార్టిసిపెంట్లో మనం గెలవం, పరువు అంతా పోతుంది. మీరు సైలెంట్గా ఉన్నారు, ఏం కాదని అన్నారు. కానీ 100 కోట్లు అక్కడ నేను ఎలా మాట ఇచ్చాను, నాకెందుకు భయం, చాలా భయంగా ఉంది పిన్ని. అప్పుడు ఆనంద భైరవి దామినికి నచ్చ చెప్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో అని ఆనంద భైరవి మరోవైపు శరణ్య దర్శన్ కంగారు పడిపోతుండగా ఇక్కడ పల్లవి ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలి. ఎలా పల్లవి, ఎలా వెళ్దాం? ఇక ఎలానా, ఈ కట్లు విప్పుకొని వెళ్ళాలి. ఏంటి, ఇంత గట్టిగా వేసిన కట్లు విప్పుకొని అంత సాధ్యం ఉంటుందా? ఎవరైనా హెల్ప్ చేస్తారా అడుగుదాం. ఏంటి, నీకు ఇక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరు, మన కట్లు మనమే విప్పుకోలే అంటే ఈ చెట్టును ఏకంగా మొదటి కొమ్మల నుంచి తీసేస్తావా ఏంటి? అంతే కదా. ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? అంత పెద్ద, అసలు ఆ చెట్టు ఎంత ఉందో తెలుసా? 30-40 అట్లీస్ట్ 50 సంవత్సరాల దాకా ఉంది. అంత ముసలి చెట్టు ఏర్లతో సహా నువ్వు ఎలా తీసేస్తావు? ఎలా అయితే అలా జరిగింది చరణ్. నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు నన్ను అన్యాయం చేయడు, ఖచ్చితంగా నాకు ఏదో రూపంలో హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే నేను వేరే వాళ్ళకు హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను కదా. అంటే నేను ఒకరి గురించి మంచి కోరుకున్నప్పుడు ఆ దేవుడు నాకు ఏదో రూపంలో దారి చూపిస్తా అంటాడు కదా. అందుకనే అని వెంటనే జై బజరంగ బలి అని చెప్పేసి తన చేతుల్ని బిగించి పిడకలు పట్టి ఇక ముందుకు గుంజుతూ ఉంటుంది. లోపల వేర్లతో సహా అలా చెట్లు పెకిలిపోతాయి. ఒక్కసారిగా జై బజరంగ బలి అనేసరికి చెట్టు ఇక కింద నుంచి ఏర్లతో సహా వస్తుంది. కట్లు విప్పుకునేసరికి చరణ్ షాక్లో ఉండిపోతాడు. నువ్వు ఆడదానివా, ఆడ పులివా? అసలు నేను ఎలా దేంతో పోల్చానో కూడా అర్థం కావట్లేదు పల్లవి. అసలు ఇంపాసిబుల్, ఇది ఎలా? ఇదంతా పక్కన పెట్టు, నా గురించి తర్వాత, ముందు ఆనంద భైరవి గారికి మాట ఇచ్చాం, త్వరగా అక్కడికి వెళ్దాం పద చరణ్ అని కట్లు విప్పుకొని వెళ్తారు.
పాపం ఆనంద భైరవి వాళ్ళు వస్తారని హోప్స్తో ఉంది. కాస్త ఒక్కసారి తను రెచ్చగొట్టేస్తే కాస్త నాకు మజా ఉంటుంది కదా అని అనన్య అక్కడికి వెళ్తుంది. ఏంటి వచ్చే వాళ్ళ గురించి, అదే వచ్చే గెస్ట్ వాళ్ళ గురించి చాలా ఎదురు చూస్తున్నట్టున్నారు కదా. ఏంటో అత్తయ్య, ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు కానీ కొన్ని అలా జరగవు. ఎందుకంటే అవి కొన్ని ఆటోమేటిక్గా మాకు కూడా తెలిసిపోతూ ఉంటాయి. మీరు అలా మాకు తెలియకుండా చేయాలనుకుంటారు, బట్ అక్కడ మాకు తెలిసిపోయి ఆల్మోస్ట్ మేము కూడా రానివ్వకుండా ఆనకట్ట వేస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు అనుకున్న పార్టిసిపెంట్ ఇక్కడికి రావాలని మీరు అనుకుంటున్నారు, రానివ్వకుండా నేను వాళ్ళను బంధించాను, అదే కిడ్నాప్ చేయించాను అని ఈ విధంగా అంటుండగా ఆనంద భైరవి నవ్వుతూ ఉంటుంది. ఓసే పిచ్చిదానా, అలా ఎలా అనుకుంటావే? నేను పెట్టిన ఇక నువ్వు ఎలాగో చేస్తావని నాకు ముందే తెలిసే. రౌడీలను పంపించావు, బాగానే ఉంది. కిడ్నాప్ చేయించావు, బాగానే ఉంది. చెట్టుకు కూడా కట్టేచావు, బాగానే ఉంది. బట్ అక్కడుంది ఎవరో తెలుసా? ఆడపులి, అంటే పల్లవిని ఇక రౌడీలు కూడా ఏమీ చేయలేదు. చెట్టు కట్టేశావు, బాగానే ఉంది. ఆ చెట్టు ఏర్ల నుంచి కూడా పల్లవి పీక్కొని వచ్చి ఆ చెట్టుతో నీ ఇక లోపల నీ బొక్కలను కూడా పాటు చేసేంత తెలివి కల్లా పిల్ల. ఇదంతా చెప్తున్నాను కదా, కాసేపట్లో పల్లవి రియల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. నీ పిచ్చి వేషాలు, పిచ్చి కథలు నా దగ్గర పడితే పండ్లు రాలగొట్టి నీ అరచేతిలో పెడతానే. నువ్వు ఏదో వేషం వేసి ఇక్కడికి వచ్చావని తెలుసు. ఇక్కడ నేను పార్టిసిపేట్ చేస్తున్న దామినిని మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇక తన మనసులో మొత్తానికి మేము చీప్ చేయాలని కూడా నువ్వు పక్కగా ప్లాన్ చేసావని, చెడగొట్టడానికి వచ్చావని తెలిసి నీ పిచ్చి ఆలోచనతో నీవు మాత్రమే అక్కడ సెట్ అవుతాయి. ఆనంద భైరవి గోటు కూడా తాకలేదు. నీ ఆలోచనలు, నీ ప్లాన్లు. అదిగో మాటల్లో వచ్చింది పల్లవి, ఒకసారి చూడవే అనేసరికి ఉలిక్కి పడుతుంది. ఇదేంటి రౌడీలు ఈ పల్లవిని వీళ్ళని కట్టేశారు కదా, వీళ్ళు ఎలా వచ్చారు? సారీ ఆనంద భైరవి గారు, చాలా లేట్ అయిపోయింది. పర్లేదమ్మా, త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం అనేసరికి అనన్య మర్చిపోయాను, రౌడీలు స్ట్రాంగ్ లేదు అనన్య. పెట్టేస్తే పెట్టావు కానీ కాస్త బలంగా పెట్టు, ఎందుకంటే నేను వాళ్ళని కొట్టేశాను కదా. ఇంకొకసారి తలకాయ లేని పనులు చేసావనుకో, తలకాయ తీసి కాళ్ళ కింద తొక్కితే డైరెక్ట్ భూమిలోకి వెళ్తుంది అని చెప్పేసి పల్లవి ఇక అనన్య చెంప ఒక్కసారి వాయించి వెళ్తుంది. ఇదేంటి అసలు ఇదేవి నన్ను కొట్టడానికి అని కోపంగా వెళ్తుంది. పల్లవి ఇక చరణ్ ఇద్దరు కలిసి ఫ్యాషన్ డిజైనింగ్లో ఇక వాళ్ళిద్దరు కలిసి ర్యామ్ వర్క్ చేస్తూ ఉంటారు పట్టుదనంతో. ఇక వాళ్ళ చేనేతతో వెంటనే పట్టు చీరలో పల్లవి పంచ కట్టుకొని తెలుగు ఒక ఆడపడుచులా, తెలుగింటి ఒక అబ్బాయిలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటపులలో ర్యామ్ వర్క్ చేసేసరికి వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ఇలా 3 పార్టిసిపెంట్లు సాగిపోతూ ఉంటాయి. ఇక ఆఖరి రౌండ్ కూడా అయిపోతుంది. ఇక వచ్చే గెలిచే వాళ్ళు ఎవరా అని దామిని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక జడ్జి వాళ్ళు వాళ్ళ కాస్ట్యూమ్స్ బట్టి మార్క్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో ఇక విన్నర్ ఈజ్ అని చెప్పేసి యాంకర్ చెప్తూ ఉంటుంది. అప్పుడు దామిని గురించి వెంటనే విన్నర్లో తను నెగ్గుకుందని చెప్పేసి పార్టిసిపేట్ చేసింది దామిని వర్క్ చూసి అందరూ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారని చెప్పేసి తను గెలిచిందని అనౌన్స్ చేసరికి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. దామిని ఇక సంతోషానికి అవధులు లేనట్టు ఆనంద్ను హగ్ చేసుకుంటుంది.